UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో మీరు వెళ్ళిన టైంలో మీరు వెళ్ళిన నెక్స్ట్ డే నుండి అక్కడ వరదలు మా వర్షాలు బెజవాడ బాగా పవర్ లేదు, మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ చాలా మందికి. అవును సో మీరు అదే టైంలో నామినేషన్లు ఉన్నారు. అవును సో వాళ్ళు మీకు ఓట్లు వేయలేకపోయారు, అందువల్లనే వచ్చేసారు అనుకోవచ్చు. అది కొంత ఉమ్, కారణమైంది. దే వర్ నాట్ ఏబుల్ టు వర్క్. చాలా మంది చెప్పారు ఉమ్, కరెంట్ లేదు, అసలు టెన్షన్ అంతా, ఈవెన్ లాట్ ఆఫ్ థింగ్స్ అవును. అన్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అటువైపు ఇంకెక్కువ ఉంది దీని మీద. నాకు సపోర్ట్ కూడా అటే ఎక్కువ. అంతే కదా. నా సపోర్ట్ ఉన్న ఏరియాలో Home వరదలు ground రావడం అంటారు. అన్నది. ధోని హోమ్ గ్రౌండ్ లాగా మీకు హోమ్ గ్రౌండ్. సో కర్ణుడి చావుకి ఈ కారణాలు అన్నట్టు నా 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 ఎలిమినేషన్ కి అన్నీ వచ్చినాయి. సో నేనే అనుకుంటున్నా అంటే రాజేష్ గారు, ఇది ఆల్వేస్ నేను జీవితంలో నమ్ముతా డెస్టినీ. అంటే మనకి ఎంత ప్రాప్తమో ఎంత రాసిందో అదే జరుగును. నాకు వెళ్లే ముందు 2-3 సినిమా ఆఫర్లు వచ్చినాయి. వాటిని నేను చూద్దాము, నాకు తెలియదు, ఎప్పుడు వస్తావు అని అడిగారు. ఏమో వారం ఇలాగే అన్నా, వారంలో రావచ్చు, 100 రోజుల తర్వాత రావచ్చు. అయితే ఒక సినిమా అయితే వాళ్ళు అన్నారు, మాకు మీరు చేస్తేనే బాగుంటది, మేము ఆగుతాం అన్నారు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేశా, ఇవాళే ఫోన్ చేశా. సో దట్ రోల్ ఇస్ దేర్, ఐ విల్ బి డూయింగ్ దట్ ఫిలిం. అప్పుడు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్స్ అయ్యి ఎక్కువ రోజులు ఉన్నోళ్ళు కూడా బిజీ అయిపోయి సినిమాల్లో వీళ్ళు తోపుతురం క్యారెక్టర్లు చేస్తున్నారు అన్నాళ్ళని చూపించండి మీరు. ఒక సీజన్ లో ఉన్న క్రేజ్ ఇంకో సీజన్ లో ఉండదు, అది తెలుసు. ఇప్పుడు బేబక్క అన్నారు ఒక 1 వీక్ తర్వాత ఇంకెవరో వస్తారు, వాళ్ళు అంటారు, అది నాకు తెలుసు, అది మీకు తెలుసు. ఇట్స్ టెంపరీ ఫేమ్. కాకపోతే 2 రాష్ట్రాల్లో బేబక్క అన్న పేరు మారుమోగింది, అది మాత్రం తెలుసు. సో 1 డే ఉన్నా 100 days ఉన్నా బట్ బేబక్కే కంటెస్టెంటే. అవును. సో మీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 1 week కాబట్టి వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? మైండ్ గేమ్ అండ్ స్ట్రాటజీ గేమ్. ఎట్లా పడితే నేను రీల్స్ లాగా వెళ్ళా కదా, అట్ట ఉండద్దు. సో ఎమోషనల్ కి బాగా అన్ని చాలా జాగ్రత్తగా ఆడాలండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని. సో నీ జనరల్ గా మీరు సోషల్ మీడియా నుండి వెళ్ళారు కాబట్టి నేను సోషల్ మీడియాలో ఉన్నది అడుగుతా. సో ఫస్ట్ ఏంటంటే మణికంఠ మీద వస్తుంది ట్రోల్స్. సో అంటే ఆ విగ్ తీసేది ఒకటి. ఆ విగ్ తీయడం నేను రెస్ట్ రూమ్ లో చూసాను కానీ అంత ఘోరంగా తీయలేదు. తన పాప స్నానం చేసి వచ్చి విగ్ పెట్టుకుంటున్నాడు. అప్పుడు అనుకున్నా, ఆహా నీకు ఇప్పుడు అది విగ్గా అని అప్పుడు తెలిసింది. దాదాపు బయటకు వచ్చినాక తెలిసింది, తన అందరి ముందు నా వల్ల కాదు బిగ్ బాస్, ఇంతకన్నా నేను నటించలేను అని విగ్ పీకాడు కదా, అది నేను చూడలా. బయటకు వచ్చాక ట్రోల్స్ చూసా, అమ్మని అమ్మ ఇంత చేసావా నువ్వు, ఆ సీన్ లో నేను లేను, ఇక్కడికి వచ్చాక చూసా. నిఖిల్ ఉన్నారు, దాని మీద బాగా ట్రోల్స్ అవుతుంది. మొన్న ఒక ఈవెంట్ మనం ఆ ట్రోల్స్ వల్లే ఓట్లు పడి ఉంటాయి. స్టార్ మాదే చూసుకుంటే అందులో కూడా ఒక సీరియల్ యాక్టర్ అయితే సేమ్ యాజ్ టీజీ అదే చేశారు. అవును. సో అంటే ఇంతకన్నా నేను నటించలేను అని చూసాను. బయటకు వచ్చాక మీరు చూసారు కాబట్టి అంటే ఆ సిచ్యువేషన్ కాదు, యాజ్ ఎ పర్సన్ మణికంఠ గురించి ఏం చెప్తారు? మరి ఇంటెలిజెంట్, కనిపించేంత ఇన్నోసెంట్ అసలు తనకు అదే కాదు. హౌస్ మేట్స్ అందరిలో కూడా మీరు మేబీ యూ మైట్ గెట్ సర్ప్రైజ్డ్ ఒక రోజు, యూ మైట్ ఎండ్ అప్ బీయింగ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్ మోస్ట్ స్ట్రాటజిక్ ప్లేయర్. తను ప్రతి మాట కెమెరాని ఆలోచించుకుని చెప్తానండి, ప్రతి మాట అవసరం లేకుండా కూడా. నేను నిక్కులు కొట్టుకుంటున్నాం అనుకో మధ్య, అక్క మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావురా నేను అనుకోవడం నా ఇన్నర్ ఫీలింగ్. అంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి కదా, మీరు ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, అసలు నువ్వెందుకు వస్తున్నావు, నీకు దీనికి ఏం సంబంధం, నేను నిఖిల్తో మాట్లాడుతున్నా. అలా అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అయిపోయి నేనున్నా అదొకటి చూపించుకోవడం, అవతల వాళ్ళు అంటే తన ఎగ్జిస్టెన్స్. అప్పుడు ఆ సీన్ ని టెలికాస్ట్ చేస్తారని తనకు తెలుసు, అర్థమైందా? అలా కెమెరాల కోసం నేను ఏ రోజు చేయలేదు. సో అట్లా చేశాడు. సో అండ్ దెన్ అది కాకుండా ఒక సైకలాజికల్ అంటే నాకు ఇది జరిగింది అది జరిగింది అమ్మలే. డే 1 నుంచి మా అందరి దగ్గర జాలి, అసలు అందరూ కలిపి ఎవరికి అర్హత లేదంటే పాప తనకే వేసాం. చివరికి తనే అసలు మా అందరికీ అర్హత లేకుండా చేసేటట్టున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే లాస్ట్ లో ఎక్కువగా సెలబ్రిటీస్ వస్తుంటారు. సో మూవీ ప్రమోషన్ వాట్ ఎవర్ మనతో కాసేపు టైం స్పెండ్. బట్ మీకు ఫస్ట్ డేనే రానా గారు అవ్వచ్చు, నాని గారు అవ్వచ్చు, ఇలా వచ్చారు. సో మంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు. రానా కేమ్, నాని కేమ్ అండ్ దెన్ అనిల్ రావిపూడి గారు, ముగ్గురు వచ్చారు. ఎలా అనిపించింది? బాగుంది ఇంటరాక్షన్. అనిల్ రావిపూడి గారిని నేను సరదాగా టీజ్ చేసా, చూసారా? వచ్చింది, అది టెలికాస్ట్ అయింది. లాస్ట్ లో కూడా అన్నారు కదా, మేము చెప్పేసాము అది ప్రాంక్ అని అన్నారు. అది కాదు, ఆయన వెళ్ళిపోతున్నారా సార్
ఇట్స్ స్లిమ్ అయినట్టున్నారు ఆయన అని కొంచెం నేను ట్రోల్ చేశా.